క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న లగిశెట్టి అక్షత శ్రీ జోష్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు ఈరోతి మాణిక్యమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె ఆత్మకు మరియు కీర్తిశేషులు బత్తుల జ్వానేశు నాయుడు చిన్నతల్లి గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమార్తె బత్తుల పద్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ విజయ నిర్మల, గంగాధర్, సుజనశ్రీ, సంజనశ్రీ, చిట్టిబాబు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరావు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధన పీటర్, సాంబ ఎంజలీనా, సాంబ శివ, సాంబ రూష్, సాంబ అర్నవ్, అలన్ పీటర్, అధ్యాస్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి పునీత అంతోని వారి పేరట సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం బయ్యారం విచారణ కీర్తిశేషులు కనకపూడి పేతురు, ఆదెమ్మ, శ్రీరాములు, సుజాన, అగస్టీను, రాయవరపు దావీదు, దానియేలు, రంజిత్, లాజర్, మరియమ్మ, గురవయ్య, చిట్టెమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, జీవరత్నం, చిన్నమ్మ, పుల్లయ్య, మరియమ్మ, అజయ్, విజయ్, ధరణీలకు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు విజయ్కి కంటి చూపు దయచేయమని కోరుతూ మరియమ్మ గారి పేరట పూజ సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలిపూజ భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిచే
స్థలమిది క్షేమము కలిగించు ఆశ్రయపురమిది వెంటాడే భయములైనా వీడని అపజయములైనా వెంటాడే భయములైనా వీడని అపజయములైనా తొలగిపోవును ఆలయాన చేరను కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను మందిరములోనికి రారండి వందనీయుడేసుని చేరండి మందిరములోనికి రారండి వందనీయుడేసుని చేరండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొన్ని ఆడియోగుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సమస్తమునకు సృష్టికర్తవును ప్రభుడవైన సర్వేశ్వర, మమ్ము కనికరముతో చూడుడు. మా మీద దయదలచి మా పాపములను క్షమింపుము. మిమ్ము పూర్ణ హృదయంతో సేవింపగలుగునట్లు మాపై కృప చూపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీ అందరూ క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 27వ వచనం నుండి 31వ వచనం వరకు. సహోదరులారా, క్రీస్తు పెక్కు అవయములు గల ఒకే శరీరం వంటివాడు. పెక్కు అంగములతో కూడినను
శరీరము ఒకటియే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరంలోనికి బప్తిస్మం పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరము ఒకే అవయవంతో కూడినది కాదు, అది పెక్కు అంగములతో కూడినది. కావున మీరు అందరూ క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. దేవుడు శ్రీసభలో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను, తదుపరి కొందరిని బోధకులుగాను, ఆ పైన కొందరిని అద్భుతములు చేయు వారిని గాను, తరువాత కొందరిని స్వస్థత కూర్చు శక్తిగల వారిని గాను, కొందరిని ఉపకారములు చేయు వారిని గాను, కొందరిని పరిపాలకులను గాను, కొందరిని వివిధములగు భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను. అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయుదురా? స్వస్థపరచు శక్తి అందరికీ కలదా? అందరూ వివిధములగు భాషలలో మాట్లాడుదురా? అందరూ వానిని అర్థమును తెలియజేయుదురా? కనుక శ్రేష్టమైన వరములను ఆసక్తితో ఆపేక్షింపుడు. అన్నిటికంటే శ్రేష్టమైన మార్గంను ఒక దానిని నేను మీకు చూపెదను. ఇది ప్రభువు వాక్కు. వందనములు. కురియుచున్నది నీ వాక్యము, సెలయేరులై పారుచున్నది నీ వాక్యము. మంచువలే కురియుచున్నది నీ వాక్యము, సెలయేరులై పారుచున్నది నీ వాక్యము. మధురము నీ వాక్యము, కన్నను మధురము నీ వాక్యము. ఇదే సువార్తనిది, ప్రభు యేసుని వాక్కు ఇది. ఇదే సువార్తనిది, ప్రభు యేసుని వాక్కు ఇది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగుగాక. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వరకు. అటు పిమ్మట యేసు నాయిను గ్రామమునకు వెళ్ళుచుండగా శిష్యులను గొప్ప జన సమూహములను ఆయన వెంట వెళ్ళుచుండిరి. యేసు ఆ గ్రామ ముఖద్వారమును ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకొని పోవుచుండిరి. అతడు ఆ గ్రామమున గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు. ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంట నుండిరి.
ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో ఏడువవద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను. వెంటనే దానిని మోయుచున్నవారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు, చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అనెను. వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. యేసు వానిని తల్లికి అప్పగించెను. అందరూ భయభ్రాంతులై, మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలసెను, దేవుడు తన ప్రజలను దర్శింపవచ్చెను అని చెప్పుకొనుచు దేవుని స్తుతించిరి. యేసును గురించిన ఈ వర్తమానము యూదయ ప్రాంతము అంతటను పరిసర ప్రాంతములందు అంతటను వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగా. రెండు ముఖ్యమైనటువంటి విషయాలను మనము ఈ సువిశేషం ద్వారా గమనించవచ్చు. మొట్టమొదటిగా యేసు ప్రభు ఎంతో కనికరంతో ఈ యొక్క అద్భుతాన్ని చేసి పెడుతున్నాడు. ఆ 9 గ్రామస్తురాలు, ఆ విధవరాలు, ఆమె యొక్క ఏకైక కుమారుడు మరణించినప్పుడు యేసు ప్రభు ఆ యొక్క యువకుడిని మరణం నుంచి లేపుతున్నారు. ఎందుకు? అతడు ఆమెపై కనికరిస్తున్నాడు కాబట్టి. అలా ఎవరెవరి కన్నీరును ప్రభు చూస్తున్నారో వారి యొక్క కన్నీటిని తుడిచేంత కనికరము, జాలి గుణము ప్రభులో ఉన్నది అని మనకు ఈ ఒక్క సందర్భమే కాదు, ఎన్నో సందర్భాలు మనం సువిశేషంలో చూస్తూనే ఉన్నాము. అందుకాబట్టే ప్రత్యేక విధంగా ఈ పుణ్యక్షేత్రానికి ఎంతోమంది వస్తుంటారు. ఎందుకంటే వారందరూ కూడా వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఏదో విధంగా ఎప్పుడో ఒకసారి లేదా చాలాసార్లు యేసు ప్రభు కనికరాన్ని వాళ్ళు అనుభవించి ఉన్నారు కాబట్టి ఇక్కడ అందరూ ఈ విధంగా సమావేశం అవుతున్నారు. బహుశా మీరు కూడా అలా యేసు ప్రభు కనికరాన్ని మీరు అనుభవించే ఉంటారు కదా. రెండవ విషయము, యేసు ప్రభు ఈ విధంగా ఈ యువకుడిని మరణం నుంచి లేపడము మరియు యేసు ప్రభు యొక్క పునరుత్థానం, ప్రభు కూడా మరణం నుంచి 3వ రోజు లేచాడు కదా, ఈ రెండు కూడా సమానమేనా? ఈ రెండు కూడా సమానమేనా? యేసు ప్రభు తన జీవిత కాలంలో 3 వ్యక్తులకు ఈ విధంగా జీవం ఇచ్చారు. మొదటిది ఈ యొక్క యువకుడు, 9 గ్రామస్తురాలు, ఆ విధవరాలు యొక్క ఏకైక కుమారుడు. రెండవది లాజరు. మనకు తెలుసు లాజరు చనిపోయి 4వ రోజు 4 రోజులు అయిపోయినాయి. అయినా కానీ యేసు ప్రభు వచ్చి లాజరు బయటికి రా అని చెప్పిన వెంటనే లాజరు ఆ యొక్క సమాధి నుంచి బయటికి వస్తున్నాడు. మూడోది ఆ జైర్ అన్నటువంటి ఆ వ్యక్తి, ఆ సినగోగ్, ఆ ప్రార్థనాశాలపు అధికారి, అతని యొక్క కుమార్తెను కూడా యేసు ప్రభు తలితా కుమ్ అనిన వెంటనే ఆమె లేచి కూర్చొని ఆమె కూడా జీవం పొందుతున్నది. సరే, ఈ 3 వ్యక్తులకు యేసు ప్రభు ఆ విధంగా జీవము అనుగ్రహిస్తున్నారు. మరియు యేసు ప్రభు కూడా 3వ రోజు పునరుత్థానమయ్యారు. మరియు ఈ రెండు కూడా సమానమేనా? సమానం కాదు, సమానం ఉండలేదు. ఎందుకంటే యేసు ప్రభు ఏదైతే యేసు ప్రభువుకి జరిగిందో అది పునరుత్థానం అని మనం అంటున్నాం. కానీ ఇక్కడ ఈ 3 వ్యక్తులకు యేసు ప్రభు జీవం పోస్తున్నారు. అంటే ప్రభుకి ఆ యొక్క జీవన్ మరణంపై ఉన్నటువంటి అధికారము అని సూచించడానికి తండ్రి దేవుడు ఈ విధంగా యేసు ప్రభు తన ఏకైక కుమారుని ద్వారా చేసినటువంటి ఈ గొప్ప అద్భుతం ఏమని అంటే తనకు ఆ విధంగా జీవము మరణంపై అధికారం ఉన్నది అని సూచించడానికి బహుశా ఈ 3 అద్భుతాలు మనం చదవగలుగుతున్నాం. కానీ యేసు ప్రభు యొక్క పునరుత్థానము ఎందుకు అంత గొప్పది అంటే దానికి ఇప్పటి వరకు ఏ పోలికకు లేదు. అందుకాబట్టే ఎంతోమంది ప్రజలు యేసు ప్రభుకు జరిగినటువంటి పునరుత్థానాన్ని వాళ్ళు విశ్వసించలేకపోయారు. కానీ ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరూ కూడా రక్షణ ఉన్నది. అంటే ఒకటే ముఖ్యమైనటువంటి అంటే డిఫరెన్స్ ఏంటిదంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానము అది పాపంపై విజయం పొందిన తర్వాత. యేసు ప్రభులో ఏ పాపము లేదు, అతడు పాపం ఎరగని వ్యక్తి, ఏ పాపం కూడా చేయనటువంటి వ్యక్తి. పాపాన్ని అతడు జయించాడు. సిలువపై కూడా అతనికి బహుశా చివరి శోధన ఏంటి? సిలువ నుంచి దిగిరా,
దిగి వస్తే మేము విశ్వసిస్తాము అని అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఫరీజీయులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభుని ఛాలెంజ్ చేస్తున్నారు. అయినా కానీ చూడండి, యేసు ప్రభులో ఆ దిగి రావడానికి శక్తి ఉన్నది. కావాలంటే అతడు వెంటనే శిలువ నుంచి దిగి వచ్చిండొచ్చు. కానీ ఆ యొక్క శక్తిని అతడు స్వలాభం కోసం ఎప్పుడు కూడా ఉపయోగించుకోలేదు. తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని అతడు నెరవేర్చబడాలని చెప్పి అతడు ఆ విధంగా వదిలిపెట్టేశాడు. అందుకాబట్టి చూడండి, యేసు ప్రభు ప్రతి శోధనను జయించి, అతడు శోధనలన్నింటినీ జయించి ఏ పాపంలో కూడా పడిపోకుండా ఉన్నాడు. కాబట్టి అతడు పాపాన్ని జయించాడు. యేసు ప్రభు యొక్క పునరుత్థానము అది పాపంపై విజయం యొక్క ఫలితం. ఈ లాజరు కానీ ఆ పసిబిడ్డ కానీ, లేకపోతే ఈరోజు ఈ 9 గ్రామస్తురాల యొక్క యువకుడు కానీ ఇప్పటి వరకు ఇంకా పాపంపై విజయం రాలేదు. అయినా కానీ దేవునికి జీవన్ మరణంపై ఉన్నటువంటి అధికారం ఉన్నది అని మనకి యొక్క సూచన. కానీ ఎప్పుడైతే పాపంపై విజయం వస్తున్నదో అప్పుడు పునరుత్థానం. ఎందుకంటే అప్పుడు అది నిత్య జీవం అని మనము గమనిస్తున్నాము. ఎందుకంటే దేవుడు మరణాన్ని సృష్టించలేదు. మనమందరం కూడా జీవించాలనే దేవుడు మనలను సృష్టించాడు. అంటే ఆది మానవులను సృష్టించినప్పుడు ఆ మానవుడు జీవించాలి అని దేవుని యొక్క ఉద్దేశం. కానీ మరణం ఎలా ప్రవేశించింది? పాపం ద్వారా ప్రవేశించిందని మనం ఆది కాండంలోనే చదువుతున్నాం. కాబట్టి ఆ పాపాన్నే జయిస్తే తప్ప ఆ మరణంపై విజయం లేదు. ఆ విధంగా పాపాన్ని జయించేంత నిగ్రహ కానీ మరియు ఆ శక్తి కానీ మనలో ఎవరికి కూడా లేదు. చరిత్రలో ఏ మానవుడికి ఆ విధంగా ఆ శక్తి లేదు. ఎవరు కూడా పాపంపై జయించలేదు. కానీ యేసు ప్రభు మానవుడిగా పుట్టి మానవ రూపాన్ని ధరించి అతడు ఒక మానవుడిగా ఆ ప్రతి ఒక్క శోధనను జయించి, అదేవిధంగా ఏ పాపంలో పడకుండా అతడు పాపాన్నే జయించాడు. కాబట్టి ఆ పాపంపై విజయం, దాని ఫలితము పునరుత్థానం. కాబట్టి మనమందరం కూడా పునరుత్థానం అవుతాము అన్నటువంటి ఆశతో ఎదురు చూస్తున్నాం. ఈ క్రైస్తవ విశ్వాసం యొక్క అంటే ఒక ప్రత్యేకత ఇది. పునరుత్థానం ఉన్నది అని మనం విశ్వసిస్తూ, ఆ విధంగా యేసు ప్రభుతో పాటు మనం మరణించినా కానీ పునరుత్థానమై ప్రభు సమక్షంలో చేరుతాము అనేటువంటి విశ్వాసము ఈ క్రైస్తవ విశ్వాసం. మరియు అలా అంటే మనం కూడా పునరుత్థానం అవుతాము అంటే ఎలా? మనలో ఉన్నటువంటి పాపం మనం జయించాలి. కానీ మన వ్యక్తిగత అనుభవం చూస్తే ఆ పాపాన్ని మనము జయించలేని స్థితిలో ఉన్నాం. ఎన్నోసార్లు మనము ఎన్నో శోధనలో పడిపోతూ పాపములు చేస్తూనే ఉన్నాం. మరి ఆ విజయం మనకు ఎలా వస్తున్నది? యేసు ప్రభు యొక్క రక్షణ ద్వారా. యేసు ప్రభు ఏ రక్షణ కార్యాన్ని అయితే అతడు నెరవేర్చారో ఆ రక్షణ కార్యం ద్వారా, యేసు ప్రభు ద్వారా మనకు తండ్రి దేవుడు ఈ రక్షణను దయచేస్తూ మనకు పునరుత్థానం ఇస్తారు అనేటువంటి ఆ నమ్మికతో మనం యేసు ప్రభుని విశ్వసిస్తూ ఈ విధంగా మనం ప్రభుని వెంబడిస్తున్నాము. ఇది క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రత్యేకత. ఏ ఇతర విశ్వాసంలో కానీ ఇతర మతంలో ఇలాంటిది లేదు. కాబట్టి యేసు ప్రభుని విశ్వసిస్తూ మరియు యేసు ప్రభు యొక్క విజయంలో మనం భాగస్థులము అవ్వాలంటే జ్ఞానస్నానం ద్వారా మనము ప్రభు యొక్క విజయంలో మనము భాగస్థులం అవుతూ, మరియు ఏ విధంగా అయితే తండ్రి దేవుడు యేసు ప్రభుకి పునరుత్థానం సమర్పించారో అదేవిధంగా మనం కూడా పునరుత్థానం అవుతాము అని జ్ఞానస్నానం ద్వారా ప్రభు మనకి ఇస్తున్నటువంటి గొప్ప అభయం. మరియు ఈ దివ్య బలి పూజ ద్వారా యేసు ప్రభు మనకిస్తున్నటువంటి ఆ ఆత్మాహారం. ఎందుకంటే శోధనలు గ్రహించి మరియు శోధనలు జయించాలి అంటే మనం మొట్టమొదటిగా శోధనను మనం గుర్తించాలి. ఆ విధంగా శోధనలను గుర్తిస్తూ మరియు ఆ శోధనలపై ఆ విజయము మనకు ఆత్మ బలం ఉంటేనే మనము ఇవన్నీ కూడా చేయగలుగుతాం. యేసు ప్రభు తన యొక్క శరీర రక్తముల ద్వారా అలాంటి మనకు ఆత్మ ఆహారాన్ని దయచేస్తూ మన ఆత్మలను బలపరుస్తూ మరి ఈ విధంగా శోధనలు జయించే విధంగా ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనము ఈ యొక్క జ్ఞానంతో మనము క్రైస్తవ జీవితాన్ని సంతోషంగా జీవించాలి. ఎందుకంటే ప్రభు విజయం పొందారు. ఆ విజయము మనకు కూడా దయచేస్తున్నారు. మరియు ఆ విజయం మనకు అనుదినము దివ్య సప్రసాదం ద్వారా మనకు ఈ విజయం లభిస్తున్నదని మనం గ్రహిస్తూ సంతోషంగా యేసు ప్రభుతో దేవునితో ప్రభు యొక్క సమక్షంలో మనం జీవించాలి, నిత్య జీవం
మనము పొందాలి అని ఆ యొక్క ఆశతో మనం అనుదినము జీవించాలి. ఈ కొన్ని విషయాలను గుర్తుంచుకుంటూ ఈ దివ్య బలి పూజను మనము కొనసాగించుకుందాము. స్వీకరించుము ప్రేమతో నా చిన్ని కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక. గొప్ప ప్రేమను పొందాలని అప్పద్రాక్ష రసము తెచ్చితి, గొప్ప ప్రేమను పొందాలని అప్పద్రాక్ష రసము తెచ్చితి, నీవు చేసిన త్యాగబలిని స్మరణ చేయగా పదము చేరితి, నీవు చేసిన త్యాగబలిని స్మరణ చేయగా పదము చేరితి. దైవమా దైవమా దయతో చేకొని దీవించు, దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమవునట్ల ప్రార్థింపుము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును మన పవిత్ర శ్రీస్తవ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, కృప చూపి మా ప్రార్థనలను ఆలకింపుము. ఈ మీ దాసుల అర్పణములను మీ కనికర హృదయంతో స్వీకరింపుము. మీ మహిమ కొరకు ప్రతి ఒక్కరూ అర్పించు ఈ బలి అందరి రక్షణమునకు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి మీకు అవసరము లేదు. మేము మీకు వందనములు అర్పింపవలయుననుడు మాలోని కోరికయు మీ వరప్రసాదమే. మా స్తుతులు మీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందములతో నేకమై ఉప్పొంగుచు మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధ
ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచి ఉన్నాము, మేము వేచి ఉన్నాము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పిలువబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేర్పివ్వండి. మా యొద్ద పడినవారిని మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మా శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించే ప్రభువా, నాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించే ప్రభువా, నాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించే ప్రభువా, నాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకుంటున్నాను. ఆమెన్. విందు దేవదేవుడే తనకు తానుగా బలిగా అర్పించిన విందు, పరమ దివ్య విందు, కడరా భోజన విందు. దేవదేవుడే తనకు తానుగా బలిగా అర్పించిన విందు. ప్రణుతించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమేరారే. ఆ వేళను స్వీకరించు ప్రణుతించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమేరారే. ఆ వేళను స్వీకరించు పరమ దివ్య విందు, కడరా భోజన విందు. దేవదేవుడే తనకు తానుగా బలిగా అర్పించిన విందు.
సరసములను మార్చిన ఈ విందు వ్యాధి బాధలను తొలగించు దివ్యౌషధ విందు అప్పదాక్షరసములను మార్చిన ఈ విందు వ్యాధి బాధలను తొలగించు దివ్యౌషధ విందు శాంతి సహనమును సగే అద్భుత ఈ విందు ప్రభువు దీవెనకే ఏకైక మార్గము ఈ విందు శాంతి సహనమును సగే అద్భుత ఈ విందు ప్రభువు దీవెనకే ఏకైక మార్గము ఈ విందు ప్రణతించగరారే పరమ పావనుడి ఆత్మ విందుకు వేగమే రారే ఆవేదన చూసి కరించు ప్రణతించగరారే పరమ పావనుడి ఆత్మ విందుకు వేగమే రారే ఆవేదన చూసి కరించు పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు దేవదేవుడే తనకు తానుగా బలిగర్పించిన విందు పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు దేవదేవుడే తనకు తానుగా బలిగర్పించిన విందు మధురమైన విందు ప్రపంచంతకు చేర్చును స్వర్గలోక విందు పాప భారము తొలగించు మధురమైన విందు ప్రభువు చెంతకు చేర్చును స్వర్గలోక విందు చీకటి నిండిన బతుకులను వెలుగులు నింపే విందు ఆకలి కాంచిన బతుకులలో సంతృప్తిని ఇచ్చే విందు చీకటి నిండిన బతుకులను వెలుగులు నింపే విందు ఆకలి కాంచిన బతుకులను సంతృప్తిని ఇచ్చే విందు ప్రణతించగరారే పరమ పావనుడి ఆత్మ విందుకు వేగమే రారే ఆవేదన చూసి కరించు ప్రణతించగరారే పరమ పావనుడి ఆత్మ విందుకు వేగమే రారే ఆవేదన చూసి కరించు పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు దేవదేవుడే తనకు తానుగా బలిగర్పించిన విందు పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు దేవదేవుడే తనకు తానుగా బలిగర్పించిన విందు కొలుతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఆత్మీయులేనను అవమానించగా అన్యులేనను అపహసించగా ఆత్మీయులేనను అవమానించగా అన్యులేనను అపహసించగా అండని వైదివయ్యా నా కొండని యేసయ్యా అండని వైదివయ్యా నా కొండని యేసయ్యా యేసయ్యా యేసయ్యా
పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తిగా కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మేము ఎడబాయినట్లులా చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మా ఆలోచనలను ఆచరణలను ప్రభావితము చేయునుగాక. మీ పవిత్రాత్మ మాకు మార్గచూపరి అయి మమ్ము మీ పుణ్య మార్గమందు నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత అంతోని వారి నవదిన ప్రార్థనకై అందరు కూడా మోకరించండి. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరుగిడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షణుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొని భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగి పొర్లుచున్న నిరుపమాన ఉపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరముల చేతను మా పాపములకు మన్నింపు చేకూరునట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరాలన్నింటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తిగా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంత కాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీసభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను
దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లు చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటురి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుకుందాము. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారనే దృఢ నమ్మికతో ఇప్పుడు మనము ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాము. మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందున నెరవేరినట్లు భూలోకమందున నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుడైన వారిని మీరు మన్నించినట్లను మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరము కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి చెప్పుకుందాము. పరమ పవిత్ర పునీత అంతోని వారా, మీ సహాయం కోరి మేము చేయి ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపములు కూడా పరలోక తండ్రికి మీ పుణ్య హస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకొనమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుకల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొన విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక.
పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. మనవులను అది తలంపులను తండ్రి దేవుని ధరించేచువారా. మనవులను అది తలంపులను తండ్రి దేవుని ధరించేచువారా. అద్భుతాలతో నివారా, అద్భుతాలతో నివారా. ఎనలేని వరములు కురిపించావు, ఎనలేని వరములు కురిపించావు. లెక్కించలేని మేలులు చేసావయ్యా, లెక్కించలేని మేలులు చేసావయ్యా. సదా చేతుమయ్యా ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం. సదా చేతుమయ్య ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం.